ఈ రోజు ఈ దేశంలో సమాజాన్ని ముందుకు నడిపించాలంటే సామాజిక న్యాయం అనేది ఒక కీలకమైన అంశం. దానికి సమానత్వ న్యాయం అనేది ఒక పునాది. కానీ ఈ దేశంలో మనము ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం కలుపుకుంటే ఈ దేశంలో 90% జనాభా మనం ఉన్నాం. ఈ దేశంలో ఉన్న ఈ దేశం మనది, ఈ దేశంలో ఉన్న సంపద మనది. కానీ ఈ దేశం మనది కాకుండా చేసిన అగ్రకులాలు, ఈ దేశంలో సంపద మనకు కాకుండా చేసిన అగ్రకులాలు. ఈ రోజు మనము 90% ఉన్న జనాభా మనందరం కలిసి ఈ 10% ఉన్న అల్ప సంఖ్య కులాలకి ఓట్లేసి వాళ్ళకి అధికారాన్ని అంటగట్టి మనకున్న గల్లపెట్ట తాళం చేయి వాళ్ళకి అప్పచెప్పేసి మనం ఇవాళ వాళ్ళకి అడగకుండా స్థాయిలో ఉన్నాం. మనం వాళ్ళు శాసించే స్థాయిలో ఉన్నారు. కానీ దేశంలో సంపద ఎవరిది? మనది. ఈ రాజ్యం ఎవరిది? మనది. అదే విధంగా ఈ రోజు చూసుకుంటే ఈ దేశంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఈ అగ్రవర్ణాల కులాల చేతుల్లో ఉన్నాయి. ఇవాళ మన పక్షాన తీన్మార్ మల్లన్న గారు ప్రశ్నిస్తున్నాడు. కులగణలో ఉన్న తప్పిదాలను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో అక్రమంగా అమలు చేసుకున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి ప్రశ్నిస్తున్న ఉద్దేశంతోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీని మన మల్లన్న గారిని సస్పెండ్ చేయడం బీసీ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈరోజు చూసుకున్న సోదరులారా, కాంగ్రెస్ పార్టీ తీరు ఎలా ఉందంటే బీసీలని అవసరానికి ఉపయోగించుకోవాలి, వాళ్ళని గౌరవించకూడదు అనే ఉద్దేశంతో ఉన్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమాజం, ఎస్సీ సమాజం, ఎస్టీ సమాజం బొంద పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. సోదరులారా, ఇప్పటి నుంచి కాదు, గతం నుంచి కూడా ఈ అగ్రవర్ణాల నుండి మనకు తీవ్రమైన అన్యాయం చేస్తుంది. ఇలా కుటుంబాలకు మనం బలవుతూ వస్తున్నాం. మొదటి నుంచి కూడా ఇప్పటికైనా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికి మనం వచ్చింది మనం మేల్కొన్న మన ఉద్దేశంతోనే ఈ తీర్మానం మన ఆధ్వర్యంలో మనం అందరము ఎంత ఉండేసి ఇవాళ బీసీ వాళ్ళని గట్టిగా స్టార్ట్ చెప్పాలని చెప్తాను ఈ సందర్భం మనం తెలియజేస్తున్నాను. ఇలా వాళ్ళు ఎలా ఉందంటే వాళ్ళ తీరు ఎలా ఉందంటే తీర్మానం మల్లన్న గారు ఈ బీసీ సమాజాన్ని గట్టిపరుస్తున్నాడు. ఈయన బలమైన నాయకుడు అవుతున్నాడు. ఈయన ఇంకా ఈ బీసీ సమాజం ఇంకా గలం గట్టిపడుతుంది. వీరిని ఇక్కడ గొంతు నమ్మలేని ఉద్దేశంతోనే ఇలా ఆయన కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పటికైనా మన సోదరులని ప్రతి గ్రామాన చర్చ జరగాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా మనం ఇలా ఇంత మందోషం అంటే మనం చైతన్యవంతం కాదంటాం, కానీ చైతన్యవంతం అయినాం. మన సౌర్యం వచ్చింది. ఈ రోజు చూసుకుంటే మనం మా కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుడు జానారెడ్డి గారు, నేను నాగార్జున నాయకుడినే, నేను అక్కడ వ్యక్తిని. ఇవాళ మేము అక్కడ మొల్లమామ విగ్రహం, ఆమె బీసీ కవయిత్రి, తెలుగు జాతికి రామాయణాన్ని ఆమె అందించిన వ్యక్తి, మహనీయురాలు. 2015 సంవత్సరంలోనే ఆ పేరు మీద భారత ప్రభుత్వం కూడా స్టాంపు తీసింది. అలాంటి మహనీయురాలు విగ్రహాన్ని ఆనాడు 1983లో ఎన్టీ రామారావు గారు ట్యాంక్ బండ్ పెట్టడం జరిగింది. అదే విగ్రహాన్ని మేము ఆలియా పట్టణంలో మీ పట్టణానికి తయారు చేసుకుంటే ఫస్ట్ ఆయన ఎమ్మెల్యే గారు జేవీ రెడ్డి గారు పెట్టుకోమని చెప్పి, తర్వాత మేము విగ్రహానికి సిద్ధమైన తర్వాత మాకు సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ సిబ్బంది సమాచారం ఇచ్చేసి ఆ దిమ్మను కూర్చోవడం జరిగింది. ఈ యొక్క అన్యాయం పైన, మాకు జరిగిన అవమానం పైన మా సంఘం సూర్యవన్న ఆధ్వర్యంలో తీర్మానం మల్లన్న గారి సహకారంతో, ఒడ్డెజాన గారి సహకారంతో మేము ఆ ఉద్యమం గట్టిగా అలా ర్యాలీ చేయడం జరిగింది. ఒకటేనా ఇవాళ ఆలయ సెంటర్లో కాదు, మేము ఇప్పుడు మా మొల్లమామ విగ్రహాన్ని ఎలా జేసీ పొక్కెంతో తీసేశారో మీ సీట్లు కూడా జేసీ పొక్కెంతో లేపేస్తా అని చెప్పేసి అని ఇవాళ ఆ రోజు అలా ప్రశ్నించడం జరిగింది. అదే విధంగా ఆలయ సెంటర్ కాదు బిడ్డ, ఏదో ఒక రోజు నేను ఇంట్లో కూడా వస్తా అని చెప్పేసి అని ఆ రోజు ఆలయ సెంటర్ లో ప్రశ్నించడం జరిగింది. ఈ రోజు వాళ్ళకి రాజకీయ పొందబెట్టే విధంగా వాళ్ళని అక్కడ బీసీ సమాజాన్ని తయారు చేసినాము. అదే విధంగా అన్ని జిల్లాల వారికి కూడా మనం తయారయ్యి రేపు రాజ్యాధికారం కోసం మనం తయారు కావాలని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.